అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే జేఈ మెయిన్స్ గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మా, తొలి రోజు మధ్యస్థంగా జేఈఈ మెయిన్స్ పరీక్షా పత్రం. ఫస్ట్ రోజు అంటే అట్లా కష్టము కాకుండా అది సులభంగా కాకుండా మధ్య రకంగా ఎగ్జామ్ పేపర్ అనేది వచ్చిందంట. ఈనాడు హైదరాబాద్లో ముద్రించిన అంశం. దేశవ్యాప్తంగా బుధవారం మొదలైన జేఈఈ మెయిన్ పరీక్ష పేపర్ 1 పరీక్ష మధ్యస్థంగా ఉన్నట్లు విద్యార్థులు నిపుణులు పేర్కొన్నారు. ఉదయం మధ్యాహ్నం జరిగిన పరీక్షలలో ప్రశ్నలు ఒకే స్థాయిలో ఉన్నాయని, ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. 3 సబ్జెక్టులు ఉండగా ఒక్కో సబ్జెక్టులో 10 నుంచి 15 ప్రశ్నలు సాధారణ విద్యార్థులకు కూడా జవాబు రాసేలా ఉన్నాయని, సన్నద్ధమైన విద్యార్థులు 300కి 100 మార్కులు సాధించడం కష్టం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈసారి ఛాయిస్ తొలగించడంతో 300కి 300 మార్కులు సాధించడం కష్టమేనని శ్రీ చైతన్య ఐఐటి జాతీయ కోఆర్డినేటర్ ఎం ఉమాశంకర్ తెలిపారు. 240, 250 మార్కులు తెచ్చుకున్న వారికి 1000 లోపు ర్యాంక్ వస్తుందని ఆయన అంచనా వేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే రసాయన శాస్త్రం ప్రశ్నలు సులభమని, భౌతిక శాస్త్రం ప్రశ్నలలో పెద్దగా తేడా లేదని విజయవాడలోని శారదా కళాశాల గణితం అధ్యాపకుడు విఘ్నేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.